తెలుసా? వింటర్ ఒలింపిక్స్‌లో 10,000 పైగా కండోమ్స్ వాడేశారంట 3 రోజుల్లో. ఆ! కండోమ్స్ కరువొచ్చాయంట. ఇంకా వివరాల్లోకెళ్తే అది చెప్తారు మరి. ఇది ఆ ఛానల్ కాదుగా, మనది క్రికెట్ విత్ కిరణ్. వెల్కమ్ టు క్రికెట్ విత్ కిరణ్. బాబు కొంచెం గమనించండి. ఈ ఛానల్ కేవలం క్రికెట్ గురించి పెట్టింది. క్రికెట్ గురించి మాట్లాడుకుందాం. సో క్రికెట్ విత్ కిరణ్‌లో ఏముంటుందంటే క్రికెట్ మాత్రం ఉంటుంది. సో ఇవాళ కూడా 3 మ్యాచ్లు జరిగాయి కదా! అందులో 2 అద్భుతాలు జరిగాయి. ఒకటి ఏంటంటే జింబాబ్వే వర్సెస్ ఐర్లాండ్ గంగార్పణం, వర్షార్పణం యాక్చువల్లీ వర్షం పడి ఆగిపోయింది. దీనివల్ల మనకే వచ్చిందిరా అంటే శుభ్రంగా జింబాబ్వే క్వాలిఫై అయిపోయింది. అండ్ ఒక పెద్దన్న ఆస్ట్రేలియా టీం ఏమో ఇంటికి వెళ్ళిపోయింది. స్టీవ్ స్మిత్ మీద అలా ఆస్ట్రేలియా నుంచి ఇలా వచ్చారు. ఇక్కడేమో మన వాళ్ళు ఇలా ఈ శ్రీలంక ఎయిర్పోర్ట్ నుంచి అలా ఆస్ట్రేలియా వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. సో అదనమా సంగతి. ఇవాళ గ్రేటెస్ట్ న్యూస్ అది. అండ్ సెకండ్ గ్రేటెస్ట్ న్యూస్ అంటే ఏముండదు కానీ ఇంకో గ్రేటెస్ట్ న్యూస్ ఏంటంటే నేపాల్ T20 వరల్డ్ కప్లో ఫస్ట్ గేమ్ గెలిచింది అబ్బా, స్కాట్లాండ్ మీద. అది కూడా చాలా టైట్గా జరిగింది. సో కంగ్రాచులేషన్స్ నేపాల్. మీరు ఇలాగే దినదినాభివృద్ధి అవుతూ మంచిగా ఐసీసీలో మంచి ఫిక్స్డ్ టీంకి వచ్చేయాలి. అండ్ ఐసీసీ గారు మీరు కూడా కొంచెం పెద్ద మనసు చేసుకుని పనికిమాల టీంలు తీసి పక్కన పడేసి మనకి ఇలా ఎదుగుతున్న టీంలని, కొత్తగా వచ్చిన టీంలని మన టాప్ 10 టీమ్స్లో చేర్చుకుంటే మనకి మంచిది. అంటే మీకు మంచిది, మాకు అంటే మా ఫ్యాన్స్ కూడా మంచిదని తెలియజేసుకుంటున్నాను. మీరు మాత్రం కాండమ్స్ గురించి ఎక్కడెక్కడ ఎతకండి, గూగుల్ అసలు ఎతకండి. మరి ఉంటాను మరి.